ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూలై 8, 9 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలు తీరిపోతాయి. ఇక ధనుస్సు రాశి వారికి అయితే ఈ 2 రోజులు అయితే మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. మీరైతే ఈ సమయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే గ్రహాలు అన్నీ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ధనుస్సు రాశి వారు చాలా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ధైర్యవంతులు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. వీరికి ఎవరిని మోసం చేయరు. ఈ రాశి వ్యక్తులు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి ముఖంలో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. వీరి జీవితంలో సాధించాలన్న తపన, వీరికి ఏదైనా సాధించాలన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి అలాగే కష్టాలు పడి పైకి లేచే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు వీరిని ప్రేమగా ఎవరైనా పలకరిస్తే ఎంతగానో పొంగిపోతారు. వీరు ఒక వ్యక్తిని గనక ప్రేమిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరు. ఈ రాశి వ్యక్తులు మంచి కార్యదీక్షతను కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలన్న పట్టుదల వీరితో అధికంగా ఉంటుంది. వీరు చాలా ధైర్యవంతులు. వీరు అతిగా ఆలోచిస్తారు. వీరికి మనోధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరినీ ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే వీరి ముందు ఒక మాట, వీరి వెనుకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారికైతే మీరు దూరంగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలోనైతే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఈ సమయంలోనైతే మీకు చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మీకైతే ఉద్యోగంలో ఉన్న వారికి మీ తప్పు లేకపోయినా సరే మాటలు పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంట్లో కూడా పెద్దవారితో మాట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో ఎటువంటి వ్యాపారాలు మీరు మొదలు పెట్టకండి. ఎవరితో విరోధాలకు పెట్టుకోకండి. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సమయంలో పనులు కూడా నెమ్మదిగానే సాగిపోతాయి. శ్రమ కూడా మీకు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరైతే దైవారాధన ఎక్కువగా చేస్తారు. ఈ 2 రోజులు అయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలోనైతే మీకు నూతనంగా వ్యాపారం చేయాలనుకున్న వారు కొద్ది రోజులు ఆగడమే మంచిది. ఈ సమయంలో మీకైతే గ్రహాల మార్పుల వల్ల వీరి మనస్సు చాలా రకాలుగా మారబోతుంది. వీరి మనస్సు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఒకసారి కోపంగా, ఇంకోసారి ప్రేమగా, మరోసారి చిరాకు, ఇంకోసారి అయితే మౌనంగా ఉంటారు. ఈ సమయం అయితే గ్రహాల మార్పు వల్ల ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటారు. మీ మనస్సును అయితే మీరు అదుపులో ఉంచుకోండి. వీరి మనస్సు క్షణగుణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఒంటరితనాన్ని ఈ సమయంలో ఎక్కువగా కోరుకుంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొందరు వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. ఎందుకంటే వీరికి అందరినీ నమ్మి సొంత విషయాలు అయితే షేర్ చేసుకుంటారు. అటువంటి వ్యక్తుల వల్ల వీరైతే చాలా కృంగిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. మీరు అటువంటి వ్యక్తులను గుర్తించి వారికైతే దూరంగా ఉండటమే మంచిది. అయితే ఈ సమయంలోనైతే మీకు గ్రహాలు అయితే చాలా మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీకు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మీకైతే విభేదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి మీ తప్పు లేకపోయినా సరే మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు అన్ని వృత్తి వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారు కొద్ది రోజులు ఆగడమే మంచిది. అయితే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి ఉండటం వల్ల పనులు నెమ్మదిగా సాగుతుంటాయి. అయితే మీరైతే నిత్యం దైవారాధన చేసుకోండి. నిత్యం కుదిరితే శివారాధన చేసుకోండి. లేదంటే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. కుదిరితే మీరు మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించండి. అయితే ఈ సమయంలో మీకు దైవారాధన ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలోనైతే మీరు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరికి నమ్మి మీ సొంత విషయాలను షేర్ చేసుకోకండి. అయితే మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులకు అయితే మీరు దూరంగా ఉండండి. ఈ సమయంలోనైతే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం అంత మంచిది కాదు. ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. దైవారాధన ఎక్కువ